మోసం, మళ్ళీ మళ్ళీ అదే మోసం. చంద్రబాబు అమరావతి రైతులను అదే పనిగా మోసం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో 2015లో రైతుల నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. 2018 నాటికి తొలి దశ పూర్తవుతుందని జీవోలో స్పష్టంగా రాసిపెట్టారు. ఇప్పటికి పుష్కర కాలం పూర్తి కావస్తోంది. ఇన్నేళ్లలో అక్కడ తాత్కాలిక నిర్మాణాలు తప్ప తట్టెడు మట్టి తవ్వింది లేదు, ఒక్క ఇటుక పెట్టింది లేదు, సిమెంటు బస్తా ఖర్చు చేసింది లేదు. 11 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకే ఇప్పటికీ న్యాయం జరగలేదు. బాబు సన్నిహితులు మాత్రం లాటరీ పేరుతో జాక్పాట్లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు రెండో దశ పేరుతో మరో మోసానికి తెరలేపారు. అటు అమరావతిలో ఎయిర్పోర్టు కోసం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉరితాడు బిగిస్తున్నారు. అసలు అమరావతిలో ఏం జరుగుతోంది? అమరావతి రైతులకు నాడు చెప్పిందేంటి, నేడు చేస్తున్నదేంటి? బాబు భూదాహానికి ఇంకెంతమంది రైతులు బలి కావాలి? ఇదే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఇటు అప్పులు, అటు అవినీతి, ఇటు రైతులకు వెన్నుపోట్లు, అటు బాబు సన్నిహితులకు జాక్పాట్లు. అమరావతి చంద్రబాబు అంతులేని భూదాహానికి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. తొలి దశలో భూములిచ్చిన రైతులకే ఇంకా న్యాయం జరగలేదు. అభివృద్ధి చేసిన ప్లాట్లు వారికి ఇవ్వనే లేదు. ఇప్పుడు రెండో దశ అంటూ మరో మోసానికి తెరలేపారు. అసలు తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఏ హామీలిచ్చారు? వాటిని ఎంతవరకు నెరవేర్చారు? రైతులు త్యాగమూర్తులు అని చెబుతూనే శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో వారికి ప్లాట్లు ఎందుకు విసిరికొడుతున్నారు? ప్లాట్ల కేటాయింపు లాటరీలో బాబు సన్నిహితులకు ఎలా జాక్పాట్లు తగులుతున్నాయి? ఉండవల్లి, పెనమాక రైతులను ఏ విధంగా వేధిస్తున్నారు? అమరావతి చంద్రబాబు పాలిట ఒక కామధేనువు. అందుకే దానికి సెంటిమెంట్ రంగు పూసి ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను మాత్రం దగా చేస్తున్నారు, దారుణంగా మోసం చేస్తున్నారు. భూములిచ్చిన రైతులకు 98.6% ప్లాట్ల కేటాయింపు జరిగిందని మంత్రి నారాయణ పబ్లిక్గా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి వారి ప్లాట్లు ఎక్కడెక్కడున్నాయో రైతులకు ఇప్పటికీ తెలియదు. కేవలం కాగితాల్లో, కంప్యూటర్లలో చూపించి ఇవే మీ ప్లాట్లు అని మోసం చేస్తున్నారు. 2018 నాటికి తొలి దశ పూర్తి చేసి రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు. కానీ ఆ హామీ గాలి హామీగానే మిగిలిపోయింది. ఇదొక్కటే కాదు, తొలి దశ భూ సమీకరణ సమయంలో రైతులకు చాలా గాలి హామీలిచ్చారు. భూములిచ్చిన రైతులకు 3 ఏళ్లలో డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందిస్తామన్నారు. అందించలేదు. భూసేకరణ చేసిన ప్రాంతంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తామన్నారు. అందించలేదు. అమరావతిలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులు, నగర అభివృద్ధి అన్నారు. అదీ లేదు. ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు గృహాలు అన్నారు. అది కూడా లేదు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారికి ఒకసారి 1,50,000 రూపాయల రుణమాఫీ అన్నారు. ఎంతమందికి చేశారో లెక్కలేదు. అమరావతి ప్రాంతంలో యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. అదీ లేదు. భూములిచ్చిన రైతులకు చట్టపరమైన యాజమాన్య భద్రత అన్నారు. కనీసం వారిని పట్టించుకునే దిక్కులేదు. అమరావతి ప్రాంతంలో వృద్ధులకు ఓల్డేజ్ హోంలు అన్నారు. ఎక్కడా కానరాలేదు. ఇలాంటి దొంగ హామీలు చాలానే ఇచ్చారు. కానీ ఒక్కటి నెరవేర్చిన పాపాన పోలేదు. ఇటు భూములిచ్చిన రైతులకు వెన్నుపోట్లు పొడుస్తూ, అటు బాబుగారి సన్నిహితులకు జాక్పాట్లు తగిలేలా చేస్తున్నారు. 2016లో ఏబిఎన్ రాధాకృష్ణ కొడుకు, కుమార్తె నీరుకొండలో 5.39 ఎకరాలు కొనుగోలు చేశారు. భూ సమీకరణ కింద సిఆర్డీఏకి అప్పగించారు. ఇప్పుడు మంచి ప్రైమ్ లొకేషన్లో రిటర్నబుల్ ప్లాట్లు కొట్టేశారు. వెస్ట్ బైపాస్ కి అత్యంత సమీపంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దగ్గరలో ప్లాట్లు దక్కించుకున్నారు. లాటరీలో పక్కపక్కనే పక్కా కమర్షియల్ ఏరియాలో 6 ప్లాట్లు ఎలా వచ్చాయని అడగొద్దు. అదే మ్యాజిక్. ఈ విషయాన్ని బయట పెడితే మన రాధాకృష్ణ గారికి ఎక్కడలేని కోపం తన్నుకొచ్చేసింది. ఇలాంటి బంపర్ ఆఫర్లు కేవలం రాధాకృష్ణకు మాత్రమే కాదు, ధనేకుల సుబ్బారావు, బెజవాడ రమేష్ లాంటి వారికి సైతం చంద్రబాబు నివాసానికి సమీపంలో, సచివాలయానికి దగ్గర్లో, హైకోర్టుకు చేరువలో ప్లాట్లు కేటాయిస్తున్నారు. లాటరీలో బాబుగారి కోటరీకి మాత్రమే ఈ జాక్పాట్లు ఎలా సాధ్యమని మాత్రం ప్రశ్నించొద్దు. అదే మ్యాజిక్. ఇది మాత్రమే కాదు, సీఎం గారి కోడలు గారు అమరావతి కోర్ క్యాపిటల్లో గజం 7,500 చొప్పున 5.16 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే ఎకరా 3.63 కోట్లు. చీప్, వెరీ చీప్ అనుకోమాకండి. అదంతా వెలగపూడి ప్యాలెస్ మాయాజాలం. ఇలాంటి బంపర్ ఆఫర్లు వారికి మాత్రమే పరిమితం.
సీఎం కోడలు గారు కొనుగోలు చేసిన భూమికి దక్షిణ వైపు ఉన్న 3670 గజాల రెసిడెన్షియల్ స్థలాన్ని ఎందుకు గ్రీన్ జోన్ గా మార్చేశారు అంటే ఆ చుట్టుపక్కల ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్లు సీఎం కుటుంబ సభ్యులకు, బాబుగారి కోటరీలో ఉన్న సన్నిహితులకు మాత్రమే పరిమితం. ఇలాంటి మోసాలను తట్టుకోలేకే రామారావు అనే రైతు అమరావతి నడిబొడ్డున గుండె పగిలి చనిపోయాడు. ఏందండి మీరు అమరావతిలో రైతులు తప్పో రైటో భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, ఒకళ్ళు ఇచ్చారు, ఎక్కడున్నాయి? చెరువుల్లో ఉన్నాయి ప్లాట్లు. కానీ అశ్విని దత్తుకి, ఆనజ్యోతి రాధాకృష్ణకి, లేకపోతే మీకు బాగా సంబంధం ఉన్న బంధువులకు మాత్రం బ్రహ్మాండమైన చోటు ఇచ్చేస్తారు. మంచి ప్రైమ్ ప్లేస్లో అమ్ముకుని వెళ్ళిపోవడానికి వీలుగా మీరు అక్కడ ఇస్తున్నారు. ధర్మమేనా? అది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారంటే ఎక్కడో నేను చూడలా. ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇంటి ముందు ప్లాట్లు ఇచ్చారంట. ఎప్పుడో పాపం మన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కదా, ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఇక్కడ ప్లాట్లో ఉంటాం ఏంటి అని గ్రీన్లు పెట్టేశారు. గ్రీన్ బెల్ట్ ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. రైతులకు శ్మశానాలు, చెరువుల్లో ప్లాట్లు విసిరి కొడుతుంటే బోట్ పాలిష్ బ్యాచ్ కు మాత్రం మంచి ప్రైమ్ ఏరియాలో జాక్పాట్లు తగులుతున్నాయి. చెరువులో ప్లాట్ విసిరి కొట్టడంతో రామారావు అనే రైతు తన ఆవేదన వెళ్లగక్కుతూ గుండె పగిలి చనిపోయాడు. రామారావు లాంటి త్యాగమూర్తులైన రైతులకు చెందాల్సిన ప్లాట్లను బాబుగారి పచ్చ గద్దలు తన్నుకుపోతున్నాయి. అమరావతిలో అవినీతిని దాచిపెట్టినందుకు, అక్కడి రైతుల కష్టాలు తొక్కిపెట్టినందుకు బంపర్ లాటరీ తగులుతున్నాయి. లాటరీలో బాబు సన్నిహితులు, బినామీలకే కీలక ప్రాంతాలు, కోర్ క్యాపిటల్లో రిటర్నబుల్ ప్లాట్లు దక్కడం వెనుక మ్యాజిక్ ఏంటనేది అక్కడి రైతులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. సీఎం తలుచుకుంటే ఒక లాటరీని మేనేజ్ చేయడం పెద్ద విషయం కాదు. అమరావతిలో ఏ రైతు కుటుంబాన్ని కదిపినా ఆ కన్నీటి కథలు గుండెలు పిండేస్తాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ చేసినప్పుడు కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక రైతులు కోర్టుకు కూడా వెళ్లారు. ఆ రైతులపై తప్పుడు కేసులు బనాయించి ముప్పుతిప్పలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రైతులు ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. ఉండవల్లి, పెనుమాకలో బఫర్ జోన్ ఏర్పాటు చేసి మీ భూములు అమ్ముకోవడానికి లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. అంతేకాదు, కొంతమంది రైతులకు భూసేకరణ ద్వారా బలవంతంగా భూములు లాక్కోవడానికి నోటీసులు కూడా ఇచ్చారు. మరికొంతమందికి ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు. 2014 ముందే ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఎకరం ధర 3.5 నుంచి 4 కోట్ల వరకు పలికింది. ఇప్పుడు దాని ధర 25 కోట్లకు పైమాటే. కానీ అందరికీ ఒకే ప్యాకేజీ ఇస్తామని సిఆర్డీఏ అధికారులు చెప్పడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. తొలి దశలో భూములిచ్చిన రైతులకే ఇంకా డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ బాబును నమ్మి భూములిస్తే మా పరిస్థితి ఏంటన్నది రైతుల ప్రశ్న. అయితే సీడ్ యాక్సెస్ రోడ్ 60 మీటర్ల రోడ్, అది 60 మీటర్లు తప్పితే ఇంకేం మాకు అక్కర్లేదు, అంగుళం కూడా అక్కర్లేదు అన్నారు. సరే మేము ఆశపడి రైతులందరూ కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వేసి అంటే బఫర్ జోన్ అని మళ్ళీ ఒక 15 మీటర్లు పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకు నా పేరు ఉంది, నేను ఇచ్చాను భూమి, ఇచ్చిన తర్వాత నా పేరు పేపర్లో వచ్చింది అంటే బఫర్ జోన్లో కూడా నా పేరు వేశారు. అంటే నేను ఇవ్వడానికి కింద లెక్కేగా. మరి ఇట్లాంటి నిర్బంధం చేస్తూ ఉంది ప్రభుత్వం. మా పని ఎట్లా ఉందంటే పని పొయ్యిలో పట్టేట అయిపోయింది మా పని. ఇప్పుడేమన్నా మరి ఇవ్వన్న పొలాల్లో కూడా గీతలు గీసేసి లేఅవుట్ వేసేసి దాన్ని కూడా ఎక్విజిషన్ పెట్టేసి వాళ్ళు కూడా మీరు మీ భూములు తీసుకుంటాం ప్రజా అవసరాలకి. ఏంటంటే ప్రజా అవసరాలు మేము అడిగాం. ప్రజా అవసరాలు అంటే ఏంటి, ఏం చేస్తున్నారు? ఇది అమరావతి రైతుల గోడు. అప్పట్లో సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు కోసం రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్ పేరుతో అవసరానికి మించి భూసేకరణకు ప్రయత్నిస్తున్నారు. బంగారం లాంటి భూములిచ్చి కుంట్లల్లో ప్లాట్లు తీసుకోవాలా అన్నది అక్కడి రైతుల ప్రశ్న. కనీసం తమ గోడు వినకుండా నోటీసులివ్వడం ఏంటి అంటూ రైతులు మండిపడుతున్నారు. బలవంతపు భూసేకరణపై కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నారు. తొలి దశలో అటు ఇటుగా ప్రభుత్వ భూములతో కలిపి ఓ 53,000 ఎకరాలు సేకరించారు. అప్పుడు చెప్పలేదు రెండో దశ, మూడో దశ భూ సమీకరణలు కూడా భవిష్యత్తులో ఉంటాయని. ప్రస్తుతానికి మరో 20,000 ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ఓ 1,00,000 ఎకరాల భూమి సేకరించేందుకు ట్రై చేస్తున్నారు. దీనికోసం 2 లక్షల కోట్ల అప్పులు టార్గెట్గా పెట్టుకున్నారు. రెండో దశ సమీకరణపై వ్యతిరేకత రాకుండా స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అంటూ మళ్లీ ఇడ్లీ పాత్ర డిజైన్లతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అసలు రెండో దశ భూ సమీకరణపై రైతులేమంటున్నారు? తొలి దశలో భూములిచ్చిన రైతులకే న్యాయం చేయకుండా రెండో దశ భూ సమీకరణ ఏంటి?
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి ఉరితాడు బిగిస్తున్నారా? సక్రమంగా ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టలేనోళ్లు అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీలు కట్టేస్తారంటే నమ్మేదెవరు? బాబుగారి భూదాహం ఏ స్థాయిలో ఉందంటే ఆయన దాహం తీరడానికి 1,00,000 ఎకరాలు కావాలట. దానికోసం 2 లక్షల కోట్ల అప్పులు చేస్తారట. ఇప్పటికే అమరావతి పేరుతో 47,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. ఆ డబ్బంతా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. మొదటి దశలో భూములిచ్చిన రైతులే ఇప్పుడు బోరుమంటున్నారు. ఇప్పుడు మళ్లీ భూసేకరణ పేరుతో రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. గుండె ఆగి చనిపోయిన రామారావు లాంటి రైతుల కన్నీటి కథలు చూసిన తరువాత మళ్లీ భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూములిచ్చేది లేదంటూ ఆయా గ్రామాల రైతులు తీర్మానాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయినా వారిని బెదిరించో భయపెట్టో భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాడికి ఇంతవరకు ప్లాట్ లేదండి. వాళ్ళని చూస్తా మేము ఎలా ఇస్తాం? ఇప్పుడు ఏదైనా ఒక 100% ఇచ్చిన ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి. ఒక విలేజ్ని డెవలప్ చేసి అతనికి రోడ్డు వేసి అతనికి ప్లాట్ ఇచ్చి అది చూసి మేము ఇస్తాం కదా. ఇంతవరకు ఎక్కడా కూడాను 2-3 తప్పితే ఈ కట్టుకున్న దాఖలాలు లేవు. ఇల్లు ఈ అమరావతిని సెలెక్ట్ చేసి కేవలం వాళ్ళ వర్గం న్యాయం చేయడం కోసమే ఇది ప్రకటించిందండి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ గెలిచిన తర్వాత ఈ 53 ఎకరాలు డెవలప్ అవతలకినే మళ్ళీ 2వ పూలింగ్ అని చెప్పి వెళ్తున్నారు. మళ్ళీ 3వ పూలింగ్ అంటున్నారు. అవన్నీ చూసిన తర్వాత మేము ఇప్పటికి పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడతలేదు. అందుకని చెప్పి మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయటం, మానసికంగా అట్లా అన్ని చేస్తున్నారండి. నిజానికి మొదటి దశలో భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తే రామారావు లాంటి రైతు మంత్రి నారాయణ ముందు గుండె ఆగి చనిపోవాల్సిన పని లేదు. ఎందరో రైతులు ఏళ్లకు ఏళ్లుగా CRDA అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పని లేదు. గ్రామ సభల్లో మీడియా ముందుకొచ్చి తమ గోడు చెప్పుకోవలసిన పని లేదు. శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు విసిరి కొట్టడంతో వాటిని ఏం చెయ్యాలో తెలియక తమలో తామే సతమతం అవ్వాల్సిన పని లేదు. నిజంగా తొలి దశలో భూములిచ్చిన రైతులకు చంద్రబాబు న్యాయం చేసి ఉంటే ఇప్పుడు 2వ దశ సమీకరణ పేరు చెప్పగానే భూములిచ్చేందుకు రైతులు ఎగబడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రైతులు ఏమంటున్నారో తెలుసా? భూములిచ్చేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి డెవలపింగ్ లేదండి. ఇంతవరకు ప్లాట్ ఎక్కడ ఉందో కూడా కొంతమందికి తెలియదండి. అసలు కొనేవాళ్ళు కూడా ఎవరు కొనరండి. ప్లాట్ ఉంటేనే డెవలప్ అయితేనే కానీ ఎవరైనా వచ్చి కొనడానికి. నా దాని పక్కన రిజర్వాయర్ తీశారండి. ఆ పొలం దగ్గర ఎవరైనా ప్లాట్లు ఇచ్చారండి. మాకు కమర్షియల్, రెసిడెన్షియల్ అని కొట్టారండి. రిజర్వాయర్ పక్కన ఎవరు కొంటారండి? రిజర్వాయర్ పక్కన కమర్షియల్, ఎన్ని కమర్షియల్ పెడితే ఇక్కడ వ్యాపారం జరిగిద్దండి. ఇప్పుడు రాజధానిలో 53,000 ఎకరాలు తీసుకున్నాండి 29 గ్రామాల్లో. ఇదే డెవలప్ అవ్వలేదు. ఇంకా 2వ పూలింగ్ అని వెళ్ళాడండి. మళ్ళీ 3వ తరపు అంటున్నాడండి. ఇదే డెవలపింగ్ లేదు కండి. డెవలప్ అయితే ఎవరన్నా వచ్చి కొంటారండి. ప్లాట్ అయినా ఏదైనా మనం అమ్ముకున్నా ఏదైనా మనం చేసుకునేదండి. డెవలప్ లేకుండా ఎవరు చేయలేరు కండి. అది ఇది అక్కడి రైతుల గోడు. ఇదంతా సరే కాని కొత్తగా సమీకరించే 20,000 ఎకరాలు, ఆ తరువాత మరో 30,000 ఎకరాల్లో ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వినే ముందు కొంచెం గుండె దిటవు చేసుకోండి. ఆన్సర్ ఆ రేంజ్లో మీకు షాక్ ఇస్తుంది. ఒలింపిక్ స్థాయి ఈవెంట్లు నిర్వహించే విధంగా 2,500 ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్ సిటీ కడతారట. అవును, నమ్మండి. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా 4,618 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు కట్టేస్తారట. అవును, ఇది కూడా నమ్మండి. మొత్తం 1,500 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించేస్తారట. పోనీ ఇదైనా నమ్మండి. స్మార్ట్ పరిశ్రమలు, ఇన్నర్ రింగ్ రోడ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తారట. కనీసం దీన్నైనా నమ్మే ప్రయత్నం చెయ్యండి ప్లీజ్. అసలు ఇవన్నీ నమ్మేలా ఉన్నాయా? బాబు హిస్టరీలో ఎక్కడైనా చిన్న బిల్డింగ్ నిర్మించిన దాఖలాలు ఉన్నాయా? తాత్కాలిక భవనాల పేరుతో కోట్లాది రూపాయలు తగలేసి కట్టిన భవనాల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వర్షానికి కారిపోయే ఆ భవనాలు చంద్రబాబు విజన్ను ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. అలాంటి విజనరీ ఇవన్నీ కట్టేస్తారంటే నమ్మడానికి ఏపీ ప్రజలు మరీ అంత అమాయకులా? ప్రజలను ఊహాలోకంలో విహరించేలా చెయ్యాలి. గాల్లో మేడలు కట్టాలి. రైతుల నుంచి భూములు దోచుకోవాలి. కాంట్రాక్టర్లు, బినామీలకు దోచిపెట్టాలి. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ అని చెప్పి దాన్నొక కామధేనువుగా మార్చి 1,00,000 కోట్ల అప్పులన్నీ అక్కడ కుప్పగా పోసి రాష్ట్రాన్ని దివాళా తీయించేయాలి. ఇదే బాబుగారి అసలు ప్లాన్.
చంద్రబాబు గారి విజనరీ నిర్మాణాలు ఎంత పటిష్టంగా ఉంటాయో చెప్పడానికి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా వేసిన స్టీల్ బ్రిడ్జే నిదర్శనం. ఏకంగా 60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి కాకుండానే కుంగిపోయింది. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు రోడ్డుకు కలిపేందుకు 6 నెలల కిందట చేపట్టిన నిర్మాణం. ఇది పూర్తి కాకుండానే ఇలా కుంగిపోయిందంటే ఏమాత్రం నాణ్యతతో నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చిన్న స్టీల్ బ్రిడ్జినే నిర్మించలేని బాబు గ్రీన్ఫీల్డ్ సిటీని నిర్మించేస్తారంటే నమ్మడానికి ప్రజలు అంత అమాయకులేమీ కాదు. ఇక అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఉరితాడు బిగిస్తున్నారు. నిన్నటి వరకు రాజధానిలో గన్నవరం భాగమంటూ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం 4,000 కోట్లకు పైగా వ్యయం చేసి ఇప్పుడు టెర్మినల్ పనుల టెండర్లను రద్దు చేసి ఎక్కడి పనులను అక్కడే ఆపేశారు. భూసేకరణ, ఫ్లైఓవర్లు, కొత్త రన్వే, కొత్త టెర్మినల్ ఇలా 4,000 కోట్ల ఖర్చును గంగపాలు చేయడానికి సిద్ధమైపోయారు. అటు అమరావతిలో కొత్త విమానాశ్రయం పేరిట 3,409 కోట్లు గుమ్మరించడానికి సిద్ధమవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుత జనాభా 3.4 కోట్లు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ 1,500 ఎకరాల లోపే. ముంబై జనాభా 1.25 కోట్లు. అక్కడి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఉన్నది 1,850 ఎకరాల్లోనే. అంతెందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు 5,000 ఎకరాలు కేటాయించినా ఇప్పటి వరకు వినియోగించుకున్నది 2,000 ఎకరాలు మాత్రమే. అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా ఉండే లండన్ హీత్రూ విమానాశ్రయం 1,670 ఎకరాల్లోనే ఉంది. కానీ 3 లక్షల జనాభా కూడా లేని అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు కోసం దాదాపు 5,000 ఎకరాలు దేనికోసం? సాధారణంగా ఏదైనా ప్రైవేటు సంస్థ కొత్తగా ఎయిర్పోర్టు నిర్మిస్తే దాని సమీపంలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని ప్రభుత్వాలతో కన్సెషన్ ఒప్పందాలు చేసుకుంటుంది. 150 కిలోమీటర్ల దూరంలో అప్పటికే ఎయిర్పోర్ట్లు ఉంటే వాటిని మూసివేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా పక్కపక్కనే 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు అనుమతి ఇవ్వదు. అందుకే లేని అమరావతి ఎయిర్పోర్టు కోసం సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న గన్నవరం ఎయిర్పోర్టుకు ఉరితాడు బిగిస్తున్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు కథ మరోలా ఉంది. ప్రస్తుత ఇంధన సంక్షోభం పరిష్కారమయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉన్న గన్నవరం ఎయిర్పోర్టుకు ఉరితాడు బిగించి అమరావతిలో ఎయిర్పోర్టు కట్టేస్తానంటున్నారు. నిజానికి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సృష్టించిందే మన చంద్రబాబు గారు. మొత్తం డీజిల్ను అమరావతికి తరలించేలా జీవోలు ఇచ్చిందే మన చంద్రబాబు గారు. ఇదంతా కూటమిలో ఉన్న విష్ణుకుమార్ రాజుకు తెలియదా? ఇంధన కొరత, పొదుపు సంగతి కాసేపు పక్కన పెడితే దేశం మొత్తంలో పెట్రోల్, డీజిల్ ధరలు మన ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయన్న సంగతి విష్ణుకుమార్ రాజుకు తెలియదా? ఇదంతా చంద్రబాబు విజనే అన్న సంగతి ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఫైనల్ గా అమరావతిలో దోపిడీ గురించి మాట్లాడుకోవాలి. 1,00,000 ఎకరాల భూదాహం, అమీర్పేట్ గ్రాఫిక్ డిజైన్లు, ఆచరణ సాధ్యం కాని గాలి మేడలు, ఇవన్నీ దోపిడీ కోసమే. అమరావతిలో అడుగడుగునా అణువణువునా దోపిడినే. చంద్రబాబు ఈ అమరావతిని అవినీతికి క్యాపిటల్గా మార్చేశారు. ఎంతలా అంటే కేవలం అసెంబ్లీ అద్దాలకే 1,000 కోట్ల అప్పు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు. అంచనాలు భారీగా పెంచేసి దోచేస్తున్నారు. ఇంతకీ అమరావతి పేరుతో ఏ రేంజ్లో అవినీతి చేస్తున్నారు? అమరావతిలో జరుగుతున్నది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నది అందుకేనా? అమరావతి ఏపీ పాలిట గుదిబండ అయితే మావిగన్ మోడల్ ఒక గ్రోత్ ఇంజిన్ అని ప్రజలకు అర్థమవుతోందా? అమరావతి పేరుతో బాబు చేసే మ్యాజిక్లు అంతర్జాతీయ ఇంద్రజాలికులకు కూడా సాధ్యం కాదు. అమరావతిలో కట్టే బిల్డింగుల అద్దాలకు 2,540 కోట్లు. అది మ్యాజిక్ అంటే. అంతేనా? ఇంకో మ్యాజిక్ కూడా ఉంది. ప్లంబింగ్, కరెంటు వైర్లకు 2,464 కోట్లు. పిచ్చి మొక్కలు పీకడానికి, ముళ్లకంపలు తొలగించడానికి 1,000 కోట్లు. వరద నీరు ఎత్తిపోయడానికి 8,000 కోట్లు. ఇది కాకుండా శాశ్వత సచివాలయ నిర్మాణానికి 9,612 కోట్లు. లాజిక్ లేని మ్యాజిక్ అంటే ఇదే. అమరావతిలో చంద్రబాబు చేస్తున్న అవినీతికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 615 కోట్లతో అద్భుతమైన సచివాలయం కట్టారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనానికి అయిన ఖర్చెంతో తెలుసా? 970 కోట్లు. అంటే చంద్రబాబు కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనుల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంతో కేసీఆర్ కట్టిన సచివాలయాలు 4 కట్టొచ్చు. అదే ఖర్చుతో 2 పార్లమెంటు భవనాలు కట్టినా ఇంకో 500 కోట్లు మిగులుతుంది. చంద్రబాబు దోపిడీకి ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే.
సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఉన్నా మళ్లీ వాటినే కడతానని చెప్పి వేల కోట్ల ప్రజాధనం దోచేస్తున్నారు. ప్రజల నెత్తిన అప్పుల భారం మోపుతున్నారు. అమరావతిలో ఒక చదరపు అడుగు నిర్మాణానికి 18,413 రూపాయలు. అంటే ఏ రేంజ్లో దోపిడీ జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి. 2016లో తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగు 3,350తో మొదలుపెట్టి 19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. మరి ఇప్పుడు చెబుతున్న చదరపు అడుగు ఖరీదు 18,413 రూపాయల నుంచి ఎక్కడికి చేరుతుందో ఊహించుకోండి. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ ఇప్పుడు డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, నిర్మాణ సామాగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అది 4-5 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణానదిలో కావలసినంత దొరుకుతుంది. ఆ విధంగా చూస్తే కాంట్రాక్ట్ల విలువ తగ్గాలి. కానీ ఇప్పుడు ఆ విలువ అంచనాలకు అందనంత పెరిగింది. ఇక్కడ మరో మ్యాజిక్ ఏంటంటే అప్పుడు ఏ నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారో ఇప్పుడు వాటికే ఇచ్చారు. కానీ అంచనాలను మాత్రం భారీగా పెంచేశారు. దోచుకున్నోడికి దోచుకున్నంత అనేలా మారింది అమరావతి పరిస్థితి. ఈ అవినీతి అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే అమరావతి ద్రోహులుగా ముద్ర వేస్తారు. 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలిదశ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తే ఎవరూ ప్రశ్నించకూడదు. ఇప్పటికే సేకరించిన 50,000 ఎకరాల్లో కొత్తగా ఒక్క ఇటుక పేర్చకపోగా మరో 50,000 ఎకరాలు సేకరిస్తామని ముందుకొస్తే ఎవరూ నిలదీయకూడదు. అమరావతి పేరుతో 2 లక్షల కోట్ల అప్పుల గుదిబండ ప్రజల నెత్తిన మోపుతామని చెబితే ఎవరూ ప్రశ్నించకూడదు. కాంట్రాక్ట్ల పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నా ఎవరూ నిలదీయకూడదు. చదరపు అడుగు 18,413 రూపాయలు అంటూ ప్రజాధనం లూటీ చేస్తున్నా ఎవరూ ప్రశ్నించకూడదు. కిలోమీటర్ రోడ్డుకు 170 కోట్లు లెక్కలు రాసి దోచేస్తుంటే ఎవరూ నిలదీయకూడదు. పిచ్చి మొక్కలు పీకడానికి, వరద నీరు ఎత్తిపోయడానికి ఏటా వేల కోట్ల ప్రజాధనం ధారపోస్తున్నా ఎవరూ ప్రశ్నించకూడదు. సిమెంట్ బస్తా ఖర్చు కాకుండానే 47,000 కోట్లు అప్పు చేస్తే ఎవరూ నిలదీయకూడదు. భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా మోసం చేస్తున్నా ఎవరూ ప్రశ్నించకూడదు. అన్యాయంగా ఆ రైతులు ఆవేదనతో గుండెలాగి చనిపోతున్నా ఎవరూ వారి తరపున పోరాడకూడదు. అలా ప్రశ్నిస్తే, అలా నిలదీస్తే, అలా పోరాడితే వారిపైన చంద్రబాబు, ఆయన గారి ఎల్లో మీడియా కలిసి అమరావతి ద్రోహులుగా ముద్ర వేసి దాడులు చేస్తుంది. ఇదంతా చూసిన తరువాత 2 లక్షల కోట్ల అప్పుల భారం బెటరా, అందులో కేవలం 10% వ్యయంతో వడ్డించిన విస్తరిలో ఉన్న గ్రోత్ ఇంజిన్ బెటరా అని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఎయిర్పోర్ట్, రైల్వే జంక్షన్, గుంటూరులో ఇండస్ట్రియల్ ఏరియా, ఈ 3 నగరాలను కనెక్ట్ చేసే జాతీయ రహదారి, అన్నింటికీ మించి దాదాపుగా 40 లక్షల మంది జనం. ఇది అద్భుతమైన ఆలోచన అని ప్రజలకు అర్థమవుతోంది. ప్రపంచ దేశాలను సంక్షోభాలు చుట్టుముడుతున్న వేళ, స్వయంగా దేశ ప్రధాని పొదుపు మంత్రం పఠించిన వేళ లక్షల కోట్ల ప్రజాధనం అమరావతిలో పోసే కంటే వడ్డించిన విస్తరిలా సిద్ధంగా ఉన్న మావిగన్ వైపు వెళ్లడమే తెలివైన వారు చేసే పని. కానీ అటు వెళితే అభివృద్ధి, అమరావతి వైపు చూస్తే అవినీతి. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అన్న ప్రశ్న వస్తే చంద్రబాబు అమరావతికే జై కొడతారు. ఎందుకంటే ఆయనకు దోచుకోవడం, తన వాళ్లకు దోచిపెట్టడమే ముఖ్యం కాబట్టి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.